ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాలం చాలామంది వారి పరిస్థితులను బట్టి, వారి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రార్థించి నాకు జవాబు రాలేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి నిరాశలోకి వచ్చేసి చాలామంది ప్రార్థనను స్కిప్ చేస్తుంటారు. ఇంకా నేను ప్రార్థన చేయను, ఎందుకంటే యేసే నా ప్రార్థన వినట్లేదు కాబట్టి నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని చెప్పేసి చాలామంది నిరాశలోకి వచ్చేస్తుంటారు, ప్రార్థన చేయరు. చూడండి, మన యేసయ్య మన ప్రార్థనను వినేవాడు, ఆలకించేవాడు, మనకు జవాబునిచ్చేవాడు. అందుకే ఆయన చెప్పాడు, ఎడతెగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా నేను జవాబు అయితే ఇస్తాను, కానీ మీరు ఎడతెగకుండా విసుగకుండా ప్రార్థించాలి. జవాబు లేట్ అవుతుంది అని చెప్పేసి ప్రార్థన స్కిప్ చేయకూడదు. ఖచ్చితంగా దేవుడు గొప్ప జవాబు నీకు ఇస్తాడు. కాబట్టి ఉదయకాల సమయం ఇలా ఎంతమంది ఉంటున్నారో వారందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థనలు ఖచ్చితంగా జవాబులు వస్తాయి, దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. రెండు తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయం ఎవరెవరు ఏ ఏ సమస్యల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీ కృపను బట్టి నాయన ప్రభా చాలామంది నాయన ప్రభా ప్రార్థిస్తుంటారు. వారి ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి యేసయ్య నా ప్రార్థన వినట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పక్కన పెట్టేశాడని వాళ్ళు నిరాశలోకి వెళ్ళిపోతారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. అలా ఈ ఉదయకాలం ఎంతమంది ఉంటున్నారో ప్రభు, వారందరినీ దయవుంచి దర్శించండి, వారితో మాట్లాడండి, వారి ప్రార్థనలకు మీరు జవాబులు దయచేయండి. ప్రభా, జవాబు లేట్ అయితే ఖచ్చితంగా మీరు ఏదో ప్లాన్ చేస్తుంటారు, ఖచ్చితంగా పెద్ద జవాబు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తండ్రి, అది ప్రతి ఒక్కరూ గమనించేలా, గుర్తుపట్టేలా సహాయం ఇచ్చేయండి. ఈ ఉదయకాలం నైనా ప్రభా, వారు ప్రార్థనను నైనా ప్రభా స్కిప్ చేయకుండా, విసుగకుండా, ఎడతెగకుండా ప్రార్థన చేసే కృపను వారికి ఇవ్వండి. ఆ మనసును వారికి దయచేయండి, ఓపికను, ఓర్పును, సహనమును దయచేయండి. కృపను అందించమని, వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబునిచ్చి వారి జీవితాలు అద్భుతాలు చేయమని, వారందరినీ మీకు సాక్షులుగా నైనా ప్రభు నిలబెట్టుకోమని, వాడుకోమని, దయచూపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.